సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ గతంలో 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది మారింది. ఈ నెల రోజులు ఎలా అనిపించింది బాబు పరిపాలన? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నమాట ప్రకారం పెన్షన్లు 4,000 ఇచ్చారు. మరి దానికి ఓల్డేజ్ పీపుల్స్ కానివ్వండి, లేకపోతే వికలాంగులు కానివ్వండి 6,000 ఇవ్వటం వలన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కడికక్కడే దర్బార్లను పెట్టి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి సమస్యలను వెంటనే సాల్వ్ అయ్యే రీతిలో మరి ముందు ఉంటున్నారు. మరి అంతేకాకుండా ఇప్పుడు చూస్తుంటే మరి రైతులకి పొలాల్లో వర్షాలు పడి ఇదవుతుంటే వెంటనే అధికార యంత్రాంగాన్ని రియాక్ట్ చేసి మరి ఎక్కడ సమస్యలు తలెత్తకుండా, ప్రజా నష్టం జరగకుండా, మరి ఆస్తి నష్టం జరగకుండా ఇప్పుడు వరకు కాపాడుకుంటూ వచ్చారు. మరి నెల రోజుల్లోనే ఇంత బాగా కూటమి ప్రభుత్వం చేస్తుంటే ముందు బాగా చేస్తుందని ప్రజలు ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతో బాగా చేస్తారని ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు మొన్నే చెప్పారు రోడ్లు మరి త్వరలో మొదలు పెడతామని. ఇంతలో వర్షాలు వచ్చినాయి. ఆ రోడ్లు కానీ చేస్తే ఇక ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. సరే, అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు అంటే డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉందా? అమరావతి సంగతి అలాగే ఉండిద్ది అంటారా? మనకి ఏమైనా ఇబ్బంది ఉండదు అంటారా? ఏమి ఇబ్బంది ఉండదండి. అమరావతి, పోలవరం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో వీళ్ళిద్దరు ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మరి రోడ్లు మీద దృష్టి పెట్టారు. పరిపాలన మీద బాగా దృష్టి పెట్టి ఇప్పుడు కేరళ నుంచి ఆనెస్ట్ ఉన్నటువంటి ఐఏఎస్ కృష్ణతేజ గారిని పిలిపించడం జరిగింది. నిన్నే ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఆయన వచ్చిన తర్వాత అక్కడ పరిపాలన ఎలా ఉంది, కొంతమందిని పంపించి కూడా చేసి ముందుగా గ్రామాలు అభివృద్ధి చెందితే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ పంచాయతీలని అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వాలి, కుళాయిలను డెవలప్ చేయాలి దీంతో అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పరిపాలన సాగుతుంది. మరి ఆయన నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చాలా రివ్యూలు చేస్తున్నారు. మరి దాన్ని బట్టి చూస్తుంటే ఆయనకి ఎంతో ఒక సదుద్దేశంతో ఎలా సరే మరి నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ఉండాలని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా రానివారు అన్నారు కదా చాలామంది గతంలో. దాని మీద మీ అభిప్రాయం? అవి నోటి దూరంతో ఎట్ట పడితే అట్ట మాట్లాడుకుంటారండి. ఇప్పుడు అదే చెంపదెబ్బ వీళ్ళకి. వాళ్ళని అన్నోళ్ళకి రానియకుండా చేశాడు పవన్ కళ్యాణ్. దీని అంతటికీ ఈరోజు ఈ ఘన విజయానికి మూల కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కానీ తగ్గి ఆయన కూడా పెట్టిపోతే ఇన్ని సీట్లు వచ్చాయి కాదు, మరి ఇంత డెవలప్కి అవకాశాలు ఉండే కాదు. రాజధాని ఏరియాలో బాగా జగన్కి చెంపదెబ్బ కొట్టారు. ఎందుకంటే వాళ్ళకు ఒక సీటు కూడా రాలా. పద్దాక వైజాగ్ రాజధాని అంటున్నారని ఎవరు కూడా రాజధాని అమరావతి కావాలని దృఢ నిశ్చయంతో అందరూ కృష్ణా, గుంటూరు, ఒంగోలు, ఇటు గోదావరి జిల్లాలో క్లీన్ చిప్ చేశారనమాట. అదే నిదర్శనం రాజధాని అమరావతి ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ఎలక్షన్ బట్టే తెలుస్తుంది. సో రాజధాని పరంగా అంటే కాదు, ప్రజలందరికీ న్యాయం చేశాను, అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాను, అది ఇది అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మంచి పనులు చేశారని అంటున్నారు కదా, గట్టిగా చెప్తున్నారు ఆయన కూడా. ఎక్కడ చేశారండి? ఇప్పుడు ఇక్కడే చూడండి, రాజధాని 5 సంవత్సరాలు ఏమైనా చేసింది కనబడుతుందా? ఏమీ లేదు, శూన్యం. ఎక్కడన్నా ఏ ఊరికన్నా రోడ్లు వేసారా? మేము ఇప్పుడు వస్తుంటే అసలు అన్ని గుంతల రోడ్లే. ఏ ఊర్లోనూ ఏ రోడ్డు కూడా ఎక్కడా రోడ్లు పోసింది లేదు. ఎక్కడా ఒక మంచి బిల్డింగ్లు కట్టినవి లేవు. ఏదో బటన్ నొక్కాను ఇచ్చాను అంటున్నాడు. ఏమి ఇచ్చారు? అయినా కూడా ఆయన మీటింగ్ పెడితే సినిమా హీరోకి వచ్చినంత క్రేజీ లెవెల్లో చాలామంది ప్రజలు వచ్చేవారు కదా, మరి అభిమానం ఏమైందంటారు? ఓటమి ఏమైంది? ఓటమికి కారణం ఏంటంటారు? కక్ష అండి. పైకి మన ఎట్ట మోసం చేస్తున్నాడు అట్లాగే మోసం చేయాలని ఒక నిశ్చయంతో ప్రజలు వచ్చి ఆయన్ని ఎలా కొట్టాలో అలా దెబ్బ కొట్టారు. మీ నమ్మకం అయితే ఏ గవర్నమెంట్ అంటారు గట్టిగా? ఈ కూటమి గవర్నమెంట్ 100కి 100% డెవలప్ చేస్తుందని మాకు దృఢ నిశ్చయంతో ఉన్నామండి. కంపల్సరీగా చేస్తుంది. ఓకే.